పెరుగు ఎగ్ వాడకుండా ఈజీగా వెన్నెలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇందులో పంచదారను యూస్ చేయకుండా మిల్క్ మేడ్ అంటారు కదా, కండెన్స్ మిల్క్, దాన్ని యూస్ చేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని 50 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోండి. తర్వాత 100 గ్రామ్స్ వరకు ఈ మిల్క్ మేడ్ని వేసుకోండి. ఒక స్పూన్ వరకు నేను చక్కెరని వేసుకుంటున్నాను, కొంచెం ఇంట్లో తినడానికి బాగుంటుంది. తర్వాత దాన్ని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మనం ఏ డైరెక్షన్లో అయితే బీట్ చేస్తున్నామో మొత్తం రెసిపీని అదే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి, లేకపోతే బబుల్స్ వచ్చేస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ బీటర్ లేకపోయినా పర్వాలేదు, చేత్తోనే బీట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు వరకును ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా చాక్తో మెజర్ చేసుకొని 1 కప్ మైదాని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, తర్వాత వేసామా లేదా అన్నట్టుగా చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న దాంట్లోకి ఈ కిందన వచ్చేవి వేయకండి, రౌండ్గా ఉండలుగా ఉండేవి. కేక్లోకి బబుల్స్ వచ్చేస్తాయి. తర్వాత ఈ విధంగా పిండిని బాగా చల్లించుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కిన్లే సోడా ఉంటుంది కదా, మనం రోజు కడుపులో ఉబ్బరంగా ఉన్నా గట్ట తాగుతూ ఉంటాము. సో రెగ్యులర్ సోడానైతే ఈ విధంగా వేసుకొని బీట్ చేసుకోండి. హాఫ్ మెజర్ చేసుకుంటూ వేసుకోండి. 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. అదే 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది కిన్లే సోడా. ఈ విధంగా బాగా పల్చగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. మరి నీళ్ళు గట్ట ఏం యాడ్ చేయక్కర్లేదు. ఇందులో 1 కప్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఒకసారి రౌండ్గా తిప్పి మధ్యలో కట్ చేయాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మ్యాక్స్ కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. తర్వాత మనం ఇలా ఒకసారి గరిటె పట్టుకుంటే మనకి రిబ్బన్ షేప్లో పడాలి కిందని. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ వేసుకొని దానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని మనం బీట్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఇప్పుడు మనం బేక్ చేసుకునే గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్రతిదీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా ఊపాలండి. ఇలా కిందకి కొడితే మొత్తం అందులో ఉన్న బబుల్స్ అన్నీ పోతాయి. తర్వాత ఒక 5 మినిట్స్ 180 డిగ్రీస్లోని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కేక్ని పెట్టుకొని ఒక 30 మినిట్స్ మళ్ళీ 180 డిగ్రీస్లోని కుక్ చేసుకుంటే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కేక్ రెడీ అయిందా లేదా అని ఆలోచించడానికి టూత్పిక్ తీసుకొని ఒక్కసారి కేక్లో గుచ్చారంటే ముద్దగా ఏదైనా ఆ టూత్పిక్కి అంటుకుంటే కేక్ ఇంకా రెడీ అవ్వనట్టు. లేదు టూత్పిక్కి ఏం అంటుకోలేకపోతే మన కేక్ ఇలా స్పాంజీగా రెడీ అయిపోయినట్టు. ఈ కేక్ను కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అని అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనకి వారం రోజులు ఉంటుంది. చాలా స్మూత్గా, ఇక్కడ చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు ఈ కేక్ని చాలా ఈజీ ప్రొసీజర్లో చేసుకోవచ్చు. మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడాను. నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.